మహిళా ఎస్ఐపై దాడికి పాల్పడ్డారు గ్రామస్తులు. విజయనగరం జిల్లా ఎస్కోట వేపాడ మండలం గుడివాడలో చోటు చేసుకుంది ఘటన. తీర్థ మహోత్సవం సందర్భంగా గ్రామంలో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు గ్రామస్తులు. అయితే క్రమశిక్షణగా ప్రోగ్రాంని నిర్వహించాలని స్టేజ్ కింద ఎవరూ డాన్సులు వేయొద్దని హెచ్చరించారు వేపాడ ఎస్ఐ. ఎంత చెప్పినా వినకపోవడంతో లాఠీతో కొట్టారు ఎస్ఐ. ఈ క్రమంలో ఎస్ఐపై యువకులు దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు దాడికి పాల్పడ్డ 9 మంది పైన కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. మహిళా ఎస్ఐపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. విజయనగరం జిల్లా ఎస్కోట వేపాడ మండలం గుడివాడలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తీర్థ మహోత్సవం సందర్భంగా గ్రామంలో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాన్ని గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే క్రమశిక్షణగా ఈ ప్రోగ్రాంని నిర్వహించాలని, స్టేజ్ కింద మాత్రం ఎవరూ డాన్సులు చేయొద్దని వేపాడ ఎస్ఐ హెచ్చరించారు. అయితే ఎంత చెప్పినా వినకపోవడంతో లాఠీతో కొట్టారు ఎస్ఐ. ఈ క్రమంలోనే ఎస్ఐపై యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు దాడికి పాల్పడ్డ 9 మంది పైన కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, వేపాడ మండలంలో మహిళా ఎస్ఐపై గ్రామస్తులు దాడి చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివార గ్రామంలో అమానుష ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓ మహిళా ఎస్ఐపై దాడి జరగడం నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అంశం. ఆవిడ జుత్తు పట్టుకుని నిందితులు కొట్టడం కూడా జరిగింది. అసభ్య నృత్యాలను అడ్డుకోవడమే దీనికి కారణమని కూడా మనకు తెలుస్తోంది. ఏదైతే మంగళవారం రాత్రి జాతర సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం, ఎందుకంటే పల్లెటూరులో జాతరలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం పరిపాటిగా వస్తుంది. ఈ క్రమంలో అయితే జాతరలో, ఎందుకంటే దేవుడికి సంబంధించిన జాతర కాబట్టి కాస్త క్రమశిక్షణగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పినందుకు కొంతమంది యువకులు వీరంగం సృష్టించారు. అక్కడే మధ్య మత్తులో మహిళా ఎస్ఐపై ఏదో క్రమశిక్షణగా జాగ్రత్తగా చేసుకోండి, ఎవరిని డిస్టర్బ్ చేయదు. ఎందుకంటే అక్కడికి జాతర అనగానే లేడీస్, జెంట్స్ అందరూ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ వస్తారు కాబట్టి దయచేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా క్రమశిక్షణగా చేసుకోండి అని చెప్పినందుకు ఆవిడపై ఈ విధంగా దాడి చేయడం జరిగింది. దాడి చేసినటువంటి ప్రతి ఒక్కరిపై కూడా ఇప్పటికే కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆవిడని చాలా అమానుషికంగా ఆవిడపై దాడి చేశారు. ఎందుకంటే జుట్టు పట్టుకుని కొట్టడం అనేది నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయం. చాలా తీవ్రమైన విషయంగా దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పరిగణించింది. ఇప్పటికే వాళ్ళందరిపై కూడా కేసులు అయితే పెట్టడం జరిగింది. ఇప్పటికే అటు కానిస్టేబుల్ కావచ్చు, మరికొందరు ఎస్ఐలు కావచ్చు, ఇప్పటికే ఊర్లో పహారా కూడా కాస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఇందులో ఎంతమంది ఇందులో హస్తం ఉంది. ఎందుకంటే కొంతమందిని మాత్రం యువకులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది, మరికొంతమందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు. అదే అంటే మోహన్ కావచ్చు, విష్ణు, దుర్గారావు, హర్షవర్ధన్ ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన మొత్తం ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే గ్రామస్తులు కూడా వీరిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు, ఇటువంటి చర్యలు మేము ఖండిస్తున్నామని కూడా గ్రామస్తులు ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. సో టోటల్ గా మనం చూసుకుంటే దీనికి మొత్తం సిఐ అప్పలనాయుడు మొత్తం దీనిపై విచారణ జరుపుతున్నారు. దీనిపై ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది. ఎందుకంటే మహిళా ఎస్ఐపై సాధారణంగా మహిళలపై దాడి చేస్తూనే ఊరుకునే చట్టాలు కాదు మనవి. అలాంటి మహిళా ఎస్ఐపై దాడి చేయడంపై తీవ్రంగా మనకి స్పందిస్తున్నటువంటి విషయం. రాధిక, థ్యాంక్ యూ శివశంకర్.